సరిగ్గా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మీదే జపాన్ ఉంది. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం భూకంపాలు, తుఫాన్లు మరియు సునామీలు తరచూ వస్తుంటాయి. ఈ ఇబ్బందులన్నిటితో పాటు జపాన్ కు మరో సమస్య కూడా ఉంది. అదేంటంటే జపాన్ భూభాగం 70% కేవలం పర్వతాలతోనే నిండి ఉంది. మిగిలిన 30% ప్లెయిన్ ల్యాండ్స్ కూడా చాలా వరకు తీర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. అక్కడ సునామీల ముప్పు నిరంతరం ఉంటూనే ఉంటుంది. నగరాలన్నింటినీ కూడా పర్వత ప్రాంతాలకు తరలించడం అనేది అసాధ్యమైన పని. కానీ జపాన్ తన తీర ప్రాంత నగరాలను కాపాడుకోవడానికి శతాబ్దాలుగా తీవ్రంగా కృషి చేస్తోంది. అధిక ప్రమాదమున్న ప్రాంతాలను కాపాడుకోవడానికి జపాన్ తీర ప్రాంతాల వెంబడి జైంట్ సీ వాల్స్ ని కూడా నిర్మించింది. ఈ సీ వాల్స్ చాలా కాలంగా జపాన్ తీర ప్రాంతాలను కాపాడుతూ వస్తున్నాయి. 1896 మరియు 1933లో జపాన్ లోని టారో గ్రామంపై భయంకరమైన తుఫాన్ దాడి చేసింది. కానీ ఆ గ్రామ తీర ప్రాంత రక్షణ వ్యవస్థ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఇక్కడ జపాన్ గ్రామాన్ని సముద్రపు అలల నుండి కాపాడడానికి 2.4 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల ఎత్తుగల 2 సీ వాల్స్ నిర్మించింది. ఆ తర్వాత జపాన్ లోని ఇతర తీర ప్రాంత నగరాల్లో కూడా ఇలాంటి స్ట్రక్చర్స్ నిర్మించబడ్డాయి. కానీ 2011 సునామీ అలలు ఆ నిర్మించిన గోడల కంటే చాలా పెద్దవి. ఈ 10 మీటర్ల గోడలు చాలా వరకు సునామీ అలలను తట్టుకున్నప్పటికీ అనేక చోట్ల అలలు మొత్తం నిర్మాణాన్ని ధ్వంసం చేశాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.